బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 4 రోజులు ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉదయం వేళల్లో అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భిన్న వాతావరణ పరిస్థితులు కూడా కనిపించాయి. ఉదయం అంతా మనకు ఎండ వాతావరణం కనిపించి సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ చినుకులు కూడా మనకు నమోదయ్యాయి. మరి ఈ రోజు వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ నిన్న ఒక్కసారిగా మనకు నగరంలో అక్కడక్కడ చినుకులు కూడా నమోదయ్యాయి. సో ఈ రోజు కూడా అలానే ఉండే అవకాశం ఏమైనా ఉందా? నిన్న మనకి గంగటిక్ వెస్ట్ బెంగాల్ నుండి తెలంగాణ వరకు ఒక ద్రోణి ఒకటి రన్ అయిందండి. అయితే ఆ ద్రోణి పెద్దగా ఎత్తు ఎక్కువ వరకు లేదు, ఒక 1.5 కిలోమీటర్ ఎత్తు వరకే ఉండటం వల్ల దాంట్లో పెద్దగా స్ట్రెంగ్త్ లేదు. బట్ ఏంటంటే కొద్దిగా ఆ ద్రోణి అలా ఉన్నప్పుడు కొద్దిగా మాయిశ్చర్ ఉండి ప్లస్ మనకి ఆల్రెడీ టెంపరేచర్స్ 35-36 డిగ్రీలు ఉండటం వల్ల ఈ కన్వెక్టివ్ కరెంట్స్ ఇవి రావడం వల్ల అక్కడికక్కడ లోకల్గా కొంత చిన్న క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. దీనివల్లే నిన్న సిటీ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా అక్కడక్కడ జల్లులు పడాయి. ఈరోజు ఆ ద్రోణి మరికొంత వీకెన్ అయింది. యాక్చువల్ 0.9 కిలోమీటర్స్ వరకే ఉంది, ప్లస్ తెలంగాణ వరకు లేదు, రాయలసీమ వరకే ఉంది. సో దీనివల్ల పెద్దగా ప్రభావం అయితే ఉండదు. అయితే భూమి ఇప్పుడు మనకి వారం 10 రోజులు బట్టి 36-37 డిగ్రీల టెంపరేచర్ నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ మనకి వాతావరణంలో వేడిమి ఉండటం వల్ల పెద్దగా వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కొంచెం నీటి ఆవిరి పైకి పోవడం వల్ల లోకల్గా అక్కడక్కడ చిన్న మబ్బులు ఏర్పడి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. సో మరి డిస్ట్రిక్ట్స్కి సంబంధించి జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జిల్లాలో ఏమైనా వర్ష సూచన ఉందా? ప్రత్యేకించి వర్ష సూచన అయితే ఏమీ చేయలేదండి, ఎందుకంటే ద్రోణి కూడా వీక్ ఉంది, ఇది ఉంది. కాకపోతే ఇందాక చెప్పినట్టు లోకల్గా వాటర్ బాడీస్ అవి ఉన్న దగ్గర చిన్న మేఘాలు ఏర్పడి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కొంచెం ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి పెద్దగా వార్న్ చేయాల్సిన పని లేదు, అంత పెద్దగా ఉండే అవకాశం లేదు కాబట్టి అంత ప్రభావం లేదని అనుకుంటున్నాం. ఓకే సార్, ప్రజెంట్ ఏదైతే కొనసాగుతుందో ఆ ద్రోణి ఎఫెక్ట్ ఏ రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? మనకి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు ఒక 900 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో కొద్దిగా అక్కడ కూడా అంటే ఇది ఎక్కువ ఎత్తు వరకు లేకపోతే స్ట్రెంత్ ఉండదండి ఈ గాలిలో. మనకేంటంటే సముద్రం నుంచి తేమ గాలులు నేల మీదకి ఎక్కువ వచ్చినప్పుడే మనకి గట్టి వర్షం పడుతుంది. అయితే ద్రోణి ఎక్కువ ఎత్తు వరకు లేక స్ట్రెంత్ లేనప్పుడు ఏంటంటే లోకల్గా ఉన్న ఫినామినా వల్లే అక్కడికక్కడ వాటర్ బాడీస్ వల్ల ఆల్రెడీ వాతావరణంలో వేడి ఉండటం వల్ల అక్కడికక్కడ చిన్న మేఘాలు ఏర్పడి వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం వేళల్లోనే వస్తుంది ఈ వర్షం. సో రాబోయే రోజులు ఏమైనా వర్షాలకు ఛాన్స్ ఉంటుందా? మరి ప్రస్తుతం రాగల 4-5 రోజుల వరకు వర్షాలు అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అత్యధిక టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్ రెండు కూడా ఒక 1-1.5 డిగ్రీస్ ఇప్పుడు నడుస్తున్న టెంపరేచర్. అంటే ఇప్పుడు 35-36లో ఉన్నాము. ఇప్పుడు మనం సమ్మర్కి దగ్గర పడుతున్నాం కాబట్టి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం ఒక 3-4 రోజులు అంటే స్టిల్ ఇప్పటికి కూడా తగ్గినప్పటికీ లాంగ్ టర్మ్ యావరేజ్ మీద 3-4 డిగ్రీలు ఎక్కువే ఉన్నాయి. అయినప్పటికీ మనం మొన్న 5-6 డిగ్రీల వరకు కూడా ఎక్కువ పోయాం కాబట్టి దాని నుంచి కొద్దిగా నెమ్మదించాయి. మళ్ళీ ఒక వారం తర్వాత నుంచి మళ్ళీ ఎండలు పెరగడం మామూలుగానే ఉంటుంది. ఇక వర్షానికి సంబంధించి చూసుకున్నట్టయితే రాబోయే 4 రోజులు కూడా పెద్దగా వర్షాలు లేవని చెప్పేసి ఈ రోజు రేపైతే తేలికపాటి చిరుజల్లులు అయితే నగర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు ఖమ్మం, నల్గొండలో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 4 రోజుల తర్వాత మరి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.